వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే ములంకాడ పప్పుచారు చేసి చూపిస్తాను. దీనికి 1 గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత 2 ములంకాడలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 టమాటాలను కూడా, కొంచెం పసుపు, ఒక 9 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని ఈ ఉడికించుకున్న కూరగాయలను పక్కన పెట్టుకొని మిగతా పప్పుని ఈ విధంగా మెదుపుకోవాలి. మెదుపుకున్న పప్పులో కొంచెం చింతపండు తీసుకుని దాని ప్యూరీని శుభ్రంగా ఈ విధంగా వంచుకోవాలి. ఇది వేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు శుభ్రంగా నలుపుకొని దాన్ని కూడా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసి మిగతా ములంకాడలను ట్రాన్స్ఫర్ చేసుకొని శుభ్రంగా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా పోపు వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.